మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సమస్యలు. అయితే వాటిల్లో కొన్నిటికి మాత్రం పరిష్కారాలు దొరుకుతున్నాయి. కొన్నిటికి దొరకట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య బాగా వినిపిస్తున్న సమస్య తెలంగాణ ఎగ్జిబిటర్ల సమస్య. సో, సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో వాళ్ళు పర్సెంటేజ్ విధానంలో ముందుకెళ్దామని చెప్పేసి ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. నిర్మాతలు మాత్రం సో, ఆల్ ఆఫ్ సడెన్‌గా వచ్చేసి పర్సెంటేజ్ విధానంకెళ్ళాలి. రెంటల్ విధానం క్యాన్సిల్ చేసుకొని పర్సెంటేజ్ విధానంలో ఎళ్ళాలంటే ఆల్రెడీ మేము పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఏం గావాలి? మా ఖర్చులేం గావాలి? ఇప్పుడొచ్చే నష్టం ఎవరు భరించాలనేది నిర్మాతల వాదన. సో, ఇటు ఎగ్జిబిటర్లు మాట్లాడుతున్నా, ఇటు నిర్మాతలు మాట్లాడుతున్నా పర్సెంటేజ్ సిస్టమ్ మీదకి వెళ్దాం. బట్ ఎప్పుడు వెళ్దాం అనేదే పెద్ద సమస్య అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇంత మొత్తం నేపథ్యంలో 'పెద్ది' సినిమా మాత్రం వీటన్నిటిని దాటుకొని బయట పడిపోయింది. కానీ 'పెద్ది' రిలీజ్ కావడమే ఈ సమస్యకు పరిష్కారం కాదు. తర్వాత చిన్న నిర్మాతలు చాలామందున్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఇష్యూపై మాట్లాడడానికి మేకప్ మ్యాన్ చంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రొడ్యూసర్ గూడా 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అనుష్క గారితో 'పంచాక్షరి' మూవీ చాలా పెద్ద మార్జిన్‌లో సినిమా రిలీజ్ అయింది. మంచి సక్సెస్ అయింది. అలాగే వారి అబ్బాయితో కూడా సినిమా చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీతో ఇంత అనుభవం ఉన్న చంద్ర గారిని అడిగి ఈ సమస్య గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, చెప్తుంటేనే సమస్య ఎంత పెద్దదిగా ఉందో మీకు అర్థమై ఉంటుంది. సో, మీరు కనీసం 3 దశాబ్దాలకు పైగా సినిమాలోనే ఉన్నారు. సినిమాతోనే ప్రయాణించారు. సో, నిర్మాతగా సినిమాలు చేశారు. సో, ఇంత పెద్ద సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం మనం ఈరోజు. సో, ఓపెన్‌గా మాట్లాడడానికి రెడీగా ఉన్నారా? నేను మాట్లాడదు ఓపెన్‌గా మాట్లాడతా. సో, నేను మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. మీరు అనుష్క గారితో 'పంచాక్షరి' మూవీ చేశారు. మీ అబ్బాయితో ఓ సినిమా చేశారు. 'మాధవ మధుసూదన' సంథింగ్. సో, అయితే 'పంచాక్షరి' విషయంలో ఓకే. మీ అబ్బాయి సినిమాని ఇన్ని సంవత్సరాలుగా ఫీల్డ్‌లోనే ఉన్న మీరు, మీ అబ్బాయి సినిమాని బయటికి తీసుకురాలేకపోయారు. హ్మ్. ఇది నా అబ్బాయి సినిమానే కాకుండా చిన్న నిర్మాతలు చాలామంది స్ట్రగుల్ అయ్యే క్వెషన్ అడిగాను. హ్మ్. అంటే నా పర్సనల్ క్వెషన్ అయినా కూడా అందరికీ వర్తిస్తుంది. అందరికీ వర్తిస్తుంది ఇది. సార్. ఒక సినిమా తీయటం అనేది ఎంత కష్టమో దానికి రెండింతలు కష్టం అయిపోతుంది బయటికి తీసుకెళ్ళాలంటే. హ్మ్. సినిమా థియేటర్‌కి తీసుకెళ్ళాలంటే. సార్. ఫస్ట్ పబ్లిసిటీ చేసుకోవాలి వాడే ఓన్‌గా. తర్వాత థియేటర్‌లో ముందుగానే అడ్వాన్సులు కట్టాలి. హ్మ్. థియేటర్‌లో హోర్డింగ్ ఎయ్యాలంటే మనం ఏసుకోవాలి. హ్మ్. సో, ఇలా అనేక కారణాలు. సార్. ఈ కారణాలన్నీ దాటుకొని ఎళ్ళాలి అంటే అదొక పెద్ద బిగ్గెస్ట్ ఇష్యూ అయిపోయింది నాకు. సార్. సినిమా తీయటం వరకు బాగా తెలుసు మాకు. హ్మ్. బయటికి వదిలి బయట బిజినెస్సు ఏంటి అనేది చాలామంది ప్రొడ్యూసర్‌లకు తెలీదు. సార్. ఇది వాస్తవం. మనం ఈ సినిమా చేశాం. బాగుంది పాటలు. సినిమా వరకు, ప్రొడక్ట్ వరకు బాగా చేస్తారు. హ్మ్. కానీ సినిమాని బయటికి తీసుకెళ్ళాలి అంటే, ఆ ప్రాసెస్ అనేది తెలీదు. చాలా మందికి అర్థం కాదా? అర్థం కాదు, తెలీదు. ఎందుకంటే అర్థం కాని సిట్యుయేషన్‌లో పెట్టేశారు. హ్మ్. అప్పుడేంటి 'పంచాక్షరి' టైంలో ఏంటి అంటే, హ్మ్. నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ వస్తాడు. హ్మ్. ఎగ్జిబ్యూటర్ ఉండేవాడు. హ్మ్. ఎగ్జిబ్యూటర్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్‌కి డబ్బులిస్తే, డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి నాకు డబ్బులిస్తే, హ్మ్. నేను ఫైనాన్స్ ఇవ్వాల్సినోళ్ళకి ఫైనాన్స్ ఇచ్చేసి, డిస్ట్రిబ్యూటర్‌కి రిలీజ్‌కి ఇస్తే ఎగ్జిబ్యూటర్‌కి ఎళ్తది. హ్మ్. అప్పుడు ఇది లేదు. హ్మ్. ఏది ఈ దాన్నేమంటారు? ఆ! ఓన్లీ థియేటర్ రెంట్‌ల వరకే ఉండేయి. సార్. కానీ అప్పట్లో మాకేం చేసేవాళ్ళంటే ఎగ్జిబ్యూటర్‌లు మాకు డబ్బిచ్చేవాడు. హ్మ్. డబ్బిచ్చంటే మాకు కాదు డిస్ట్రిబ్యూటర్. దీని గురించి కాస్త క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఆ! ఎగ్జిబిటర్లంటే మీకు థియేటర్ ఓనర్స్ వచ్చేసి యెస్. డిస్ట్రిబ్యూటర్‌లకి డబ్బులిచ్చేవాళ్ళు. డబ్బులిచ్చేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్‌లొచ్చి నిర్మాతలకు డబ్బులిచ్చేవాళ్ళు. డబ్బులిచ్చేవాళ్ళు. నిర్మాతలెళ్లి ఫైనాన్స్ చేసే వాళ్ళకి ఫైనాన్స్ డబ్బులిచ్చి మరి మా దగ్గర కూడా అంత డబ్బుండదు అవును. కదా! క్లియర్ చేయకపోతే సినిమా రాదు కదా అవును. బయటికి. అవును. ఇవన్నీ ఏంటంటే ముందే ఇచ్చేసేవాళ్ళు. ఓకే. అప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్‌గా ఉండేవాడు. సో, సినిమా రిలీజ్ అయ్యేది. రిలీజ్ అయ్యేది. ఇది యాక్చువల్ పద్ధతి. హ్మ్. మీరు చెప్పేది 'పంచాక్షరి' టైంలో. హ్మ్. తర్వాత కాలంలో చాలా మారింది. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇది హ్మ్. పంచాయతీ టైంలో జరిగిన నాకు తెలిసిన విషయమే. ఆ! మాధవే మస్తు వచ్చేటప్పటికి హ్మ్. ఇవన్నీ లేవు. ఇప్పుడు హ్మ్. నేనేమైతే చెప్పానో అవన్నీ లేవు. నేనే ఓన్ రిలీజ్ చేసుకున్నాను. హ్మ్. నేనే పబ్లిసిటీ చేసుకున్నాను. హ్మ్. థియేటర్‌కెళ్ళేటప్పటికి జనం లేరు. హ్మ్. అది సినిమా తప్పని కాదు. థియేటర్‌కి జనం రా రాలా. హ్మ్. మాక్సిమం 10 మంది, 20 మంది ఎన్ని చేసినా ఎంతొస్తది? సార్. రాదు. అంటే ఇక్కడ ప్రధానమైన సమస్య టికెట్ ఆహ్, రేటు. టికెట్ రేట్ ఒకటి. అండ్ అసలు ఎగ్జిబిటర్ అప్పటికి లేడు గదా! లేనిది ఆ! ఇప్పుడు సంగతి చెప్తున్నాను నేను. తర్వాత ఏమైంది? 'పంచాక్షరి' తర్వాత హ్మ్. ఎగ్జిబిటర్స్ పోయి వాళ్ళ థియేటర్స్‌ని కూడా కొంతమంది నిర్మాతలు
పుల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అగ్రీమెంట్స్ పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మీ థియేటర్లు మా దగ్గర ఉంటాయని చెప్పేసి. అప్పుడు ఇండివిడ్యువల్ ఎగ్జిబిటర్ లేడు. ఎగ్జిబిటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్‌కి వచ్చే డబ్బులు లేవు. డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతకు వచ్చే డబ్బులు లేవు. సో, థియేటర్స్ అన్నీ కొంతమంది దగ్గర ఉండిపోయినాయి. అవును. ఇదే సమస్య మీద దాసరి నారాయణరావు గారు అసలు ఈ సిస్టమే తప్పు. నిర్మాతలని కొంతమంది వ్యక్తుల చేతుల్లో నిర్మాతలు కొంతమంది ఒక గ్రూప్‌గా మారి వాళ్ళ చేతుల్లో థియేటర్‌లు పెట్టుకోవడం తప్పు. అసలు ఈ సిస్టమే తప్పు అని చెప్పి దాసరి నారాయణరావు గారు బతికున్నంత కాలం మాట్లాడుతూ వచ్చారు. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందండి. దాసనారాయణ గారు ఉన్నప్పటి నుంచే ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. హ్మ్. అదేమవుతుందంటే ఒక నిర్మాత హ్మ్. డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు, ఎగ్జిబ్యూటర్ అయ్యాడు, హ్మ్. ప్రొడ్యూసర్ అయ్యాడు. హ్మ్. మొత్తం అతనే అయ్యాడు. అతనే అయ్యాడు. హ్మ్. ఏం చేస్తాడు? అతని దగ్గర చాలా థియేటర్స్ ఉన్నాయి. ఇంకోళ్ళ దగ్గర ఇంకో చాలా సినిమాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు డబ్బు ఇచ్చుకొని సినిమా రిలీజ్ చేసుకోండి. హ్మ్. మెయింటెనెన్స్ కట్టాలి సింగిల్ థియేటర్ అంటే. హ్మ్. టికెట్ మీద డబ్బు తీసుకుంటారు. బుక్ మై షోలో డబ్బులు తీసుకుంటారు. టోటల్‌గా అన్నీ ఇచ్చి సఫర్ పడేది ప్రొడ్యూసర్. హ్మ్. ఇప్పుడు ఇదే వస్తుంది. ఇప్పుడు నా సినిమా 'మాధవి మస్తుని' పక్కన పెట్టేయండి. ఇప్పుడు యాక్చువల్‌గా రేజ్ అయిన సమస్య ఏంటి? ఎగ్జిబ్యూటర్లు ఏమంటున్నారు? పర్సెంటేజ్ ఇవ్వమంటున్నారు. అంతే కదా! అదే అవును. కదా మనకు కావాల్సింది. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అదే కదా! అవును. అవును. పర్సెంటేజ్ కావాలి. హ్మ్. సినిమా ఎగ్జిబ్యూటర్లు ఎవరున్నారు? ఎంతమందున్నారు? సొంత థియేటర్ ఓనర్లు. హ్మ్. చెప్పండి. 400 మందున్నారంట. సొంత థియేటర్ ఓనర్లు. 400 మంది. 400 మంది. హ్మ్. ఈ 400 మంది 1700 మందికి గాను 400 మందయ్యారు. 400 మంది అయ్యారు. హ్మ్. 1100 మంది ఎవరి చేతిలో ఉన్నారు? ఆ కొంతమంది వ్యక్తుల వ్యక్తుల చేతుల్లోనే ద్వారా వాళ్ళ ఉన్నారు కదా! థియేటర్‌లన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఉన్నారు. హ్మ్. ఈ 400 మంది 1100 మంది ఉన్న చెప్పిన మాట వింటారా? 400 సెపరేట్‌గా ఉంటారా? లేదు. ఒకే అసోసియేషన్. అసోసియేషన్ కాబట్టి హ్మ్. ఈ 1100 థియేటర్లు ఉన్నోళ్ళు చెప్పిన మాటే ఆ 400 కూడా వింటారు. హ్మ్. అసలు మీ టేక్ ఏంది ఈ విషయంలో? హ్మ్. పర్సెంటేజ్ మీద వెళ్ళడం బెస్టా? రెంటల్ మీద వెళ్ళడం బెస్టా? ఇందులో అసలు మీ టేక్ ఏంటి? మీ స్టాండ్ ఏంటి? పర్సెంటేజ్ మీద ఎళ్లితే థియేటర్‌లో నీట్‌గా ఉండాలి. హ్మ్. పాప్‌కార్న్ రేట్లు తగ్గాలి. హ్మ్. సినిమా థియేటర్ రేట్లు తగ్గించాలి. హ్మ్. అంటే చెప్తున్నా పర్సెంటేజ్ మీద వెళ్తాం. హ్మ్. ఇస్తాం. హ్మ్. కాకపోతే థియేటర్ నీట్‌గా ఉండాలి ఒకటి. హ్మ్. పాప్‌కార్న్‌లు గాని, అవి గాని రేట్లు తగ్గాలి. హ్మ్. సినిమా మామూలు రేట్లే ఉండాలి. హ్మ్. ఒక ఆడియన్ రావాలి అనుకున్నప్పుడు రావాలి. నువ్వు 500 టికెట్ పెట్టి, హ్మ్. 300 పాప్‌కార్న్ పెట్టి, ఇద్దరు పిల్లలొస్తే 1500 ఖర్చు పెట్టి హ్మ్. ఒక థియేటర్ నడుపుతారంటే హ్మ్. పర్సెంటేజ్ కుదరదు. ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు మీరు చెప్పిన హ్మ్. కండిషన్స్‌లోనే ఒక్క థియేటర్ మెయింటెనెన్స్ విషయంలో తప్పించి హ్మ్. మిగతా అన్నీ కూడా మల్టీప్లెక్స్‌లో ఇలాగే జరుగుతుంది. హ్మ్. అంతే టికెట్ రేట్ హైక్స్ ఉంటున్నాయి. హ్మ్. పాప్‌కార్న్ రేట్ అంతే 400, 500 హ్మ్. ఉంటుంది. బట్ అక్కడ పర్సెంటేజ్ ఇస్తున్నారు కదా హ్మ్. నిర్మాతలు. ఆ థియేటర్ మెయింటెనెన్స్ ఎలా ఉంటది? ఈ థియేటర్ మెయింటెనెన్స్ ఎలా మెయింటెనెన్స్ ఉంటది? ఒక్క విషయంలోనే యెస్. నేను 100% పక్కకు పెట్టింది. అంతే మెయింటెనెన్స్ ఉంటది. హ్మ్. టికెట్ రేట్లు పెంచేస్తారు. ఆ! పాప్‌కార్న్ రేట్లు పెంచేస్తారు. ఆడియన్స్ రారు. ఎట్లా సస్తామండి మేము? ఇప్పుడు ఒక సినిమా తీస్తే 20 మంది కూడా ఆడియన్స్ రాని రోజుల్లో హ్మ్. ఎందుకు రావట్లేదు ఆడియన్ అని అంటే సినిమా బాగోక కాదు. హ్మ్. సినిమా బాగానే ఉంటాయి అన్ని సినిమాలు. ఒక షో చూస్తారు, 2 షోలు చూస్తారు, 3 షోలు చూస్తారు. సరే. నాలుగో షో నుంచి బాగుంటది. మంచి టాక్ వస్తది. మంచి టాక్ వచ్చే లోపల సినిమా తీసి అవతల పడేస్తారు. హ్మ్. ఇప్పుడు ఎళ్ళంగానే మార్నింగ్ షోకే టాక్ కాదు కదా! ఒక రోజు, 2 రోజులు చూసుకున్న తర్వాత సినిమాకు జనం వస్తారు. అవును. సినిమాకి జనం వెళ్ళాలనుకుంటే టికెట్ రేంటేంటబ్బా! హ్మ్. ఆ రేట్లేంటి? ఆ పాప్‌కార్న్ రేట్లేంటి? ఆ సమోసా రేట్లేంటి? ఆ వాటర్ బాటిల్ రేట్లేంటి? ఒక కూల్ డ్రింక్ తాగుదామంటే రేట్లేంటి? ఎట్లా ఎట్లా ఎంటర్‌టైన్‌మెంట్ ఎట్లా ఎళ్తారు ఓ ఫ్యామిలీ? మీరు నిర్మాతగా మాట్లాడుతున్నారు. ఆ! మీరు అడుగుతున్న ప్రతి ప్రశ్న కరెక్టే. ఆ! అయితే సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు అడుగుతున్న విషయం ఏందంటే, సినిమా టికెట్ రేట్లు కూడా తగ్గియమంటున్నారు. చిన్న నిర్మాతగా మీరు దానికి సిద్ధం. ఆ! బట్ పెద్ద నిర్మాతలు దానికి సిద్ధమా? టికెట్ రేట్లు తగ్గియడానికి? అక్కడే కదా వస్తుందండి. పెద్ద సినిమా టికెట్లు కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఆ! మీరు అంటే ఐ మీన్ నేను ప్రొడ్యూసర్‌గా హీరోలకి రిమండేషన్ పెంచుకుంటా, హీరోయిన్‌లకి పెంచుకుంటా, ఒక ఎవ్వరికంటే ఆళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక బడ్జెట్ లేకుండా ఖర్చు పెట్టి, నేనింత ఖర్చు పెట్టాను టికెట్ రేట్ పెంచమంటం అనేది తప్పు అని అంటాను. సార్ ఇప్పుడు కరెక్ట్ పాయింట్‌కొచ్చారు. ఎందుకంటే యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా, హ్మ్. ప్రొడ్యూసర్‌గా ఒక కమాండ్ ఉండాలి. హీరోలేమో మీ ఇష్టానికి హీరోలకి డబ్బిస్తున్నారు. ఆళ్ళకి ఎందుకంటే మళ్ళీ ఇక్కడేంటంటే మాలాంటోడు ఇంకేమంటాడంటే హీరో చూస్తే కదా థియేటర్‌కి జనం వస్తారు. హ్మ్. నాలో ఇంకో కోణం ఉంది. హ్మ్. ఇప్పుడు పలానా హీరోని పెట్టుకుంటేనే కదా
నాకు థియేటర్కి జనం వచ్చేది ఉమ్, రారు కదా. ఉమ్, ఆయన చూసి ఆ హీరోని చూసి వస్తున్నప్పుడు ఆ హీరోకి అంత డబ్బు ఇవ్వడంలో తప్పేంటి. ఉమ్, ఒక వర్షన్ నాలో ఇంకో కోణం ఉంటుంది యాజ్ అ ప్రొడ్యూసర్గా. సార్ ఆ హీరోయిన్ పెట్టుకుంటేనే కదా ఆడియన్స్ వస్తారు, ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వడంలో తప్పు లేదు కదా. ఇది ఇంకో వర్షన్ నాది. ఉమ్, అంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఎటు వెళ్ళాలి అనేది వెళ్ళలేని పొజిషన్లో ఉన్నాడు. ఎందుకు వెళ్ళలేని పొజిషన్లో ఉన్నాడంటే హీరోలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేయటం మేజర్ ప్రాబ్లం అయిపోయింది. ఉమ్. కనీసం 2 సినిమాలన్నా చెయ్యాలి. ఫీడ్ ఎప్పుడు Feed up. ఎక్కువ అవుద్ది. థియేటర్లకు ఫీడప్ ఇవ్వాలి. 2 సినిమాలు ఉమ్, 3 సినిమాలు ప్రతి హీరో అతను తోచినట్టుగా చేసుకుంటా, రెమండేషన్ తగ్గించుకుంటా ఎంటర్టైన్మెంట్ని కాపాడాలి అనుకుంటే. ఉమ్, ఇప్పుడు ఒక 150 కోట్లతో సినిమా చేశానండి నేను. సార్ 50 కోట్లు తగ్గించుకొని 100 కోట్లలో చేస్తే ఈ రోజుల్లో ఉమ్, థియేటర్ రేటు తగ్గించుకోవచ్చుగా. అవును థియేటర్కి జనం వస్తారు కదా, 1500 థియేటర్లో ఉన్న వాళ్ళు వస్తారు కదా, కనీసం 1000 మంది వస్తారు కదా. సార్. అది 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 ఒక కోణం. ఉమ్, ఇది చెప్పేది ఏంటంటే ఒక కోణం. ఉమ్, హీరోలుకి రెమండేషను పెంచుకుంటూ పోతూ వాళ్ళు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ ఆ థియేటర్కి వచ్చి 3 నెలలు 4 నెలలు థియేటర్లు మూసుకొని కూర్చొని కరెంటు బిల్లు కట్టుకోలేక చేయలేక వాళ్ళు పడే సఫరింగ్ వాళ్ళది. ఉమ్, ఎవడన్నా అలాంటి వాడు సినిమా తీసాడు, వెళ్ళాడు, 20 మంది 30 మంది వచ్చారు, కరెంటు బిల్లు కూడా డబ్బులు లేవు, తీసేసాడు. తర్వాత వాడు బూజు దొలపడానికి డబ్బులు ఉండవు, సార్. బాత్రూమ్ కడగడానికి డబ్బులు ఉండవు, మెయింటెన్స్ డబ్బులు ఉండవు. సార్ ఇక్కడ నాకు అసలు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం కొంతమంది వ్యక్తులు థియేటర్స్ని హోల్డ్ చేసి పట్టుకున్నారు అని పట్టుకున్నారు. చెప్పేసి. నిజానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న సిచ్యువేషన్ ప్రకారం థియేటర్ని హోల్డ్ చేసి పట్టుకోవడమే చాలా పెద్ద కష్టం, థియేటర్ మెయింటెనెన్స్. అది ఉంది మెయింటెనెన్స్ కదమ్మా. బట్ అంత కష్టం ఉన్నా వీళ్ళు ఎందుకు థియేటర్ని వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు? నష్టపోతున్నారా? నష్టపోతున్నారు వీళ్ళు కూడా. వీళ్ళు కూడా వీళ్ళు కూడా నష్టపోతారు. ఆ. ఇందులో తప్పేం లేదు, నేను చెప్తున్నాను కదా. ఆ, వీళ్ళకే కష్టం ఉందండి. ఆ. ఇప్పుడు లీజుకు తీసుకున్నవాడు వాడికి డబ్బులు ఇకపోతే వాడు ఎవరుకోడు, థియేటర్ ఉండో ఒప్పుకోడు. ఒప్పుకోడు, ఇవ్వాలి. ఉమ్, థియేటర్లు చూస్తే జనం రాట్లా. ఉమ్, ఇది 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 ఎట్లా అంటే రాజా, చిన్న సినిమాలు చంపేయటం వల్ల వస్తున్న ప్రాబ్లం అండి ఇది. సార్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు 8-9 చిన్న సినిమాలు జరుగుతాయి, 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఎవడ పెట్టిన వాళ్ళు. ఉమ్, వాళ్ళని కనీసం ఒక 50-60 లక్షల రూపాయలు లాస్ వచ్చినా ఒక 70 లక్షల రూపాయలతో వాడిని బయటికి పంపిస్తే వాడు ఇంకో సినిమా తీయడానికి తయారవుతాడు. కరెక్ట్. అసలు అవన్నీ టోటల్గా నాశనం చేయటం వల్ల థియేటర్లన్నీ పోయినాయి, సినిమాల సంఖ్య తగ్గిపోయింది. తగ్గిపోయింది, అసలు లేవు సినిమాల సంఖ్య తగ్గిపోయినప్పుడు థియేటర్లు ఏం చేయాలి? ఏం ఆడించాలి? ఏం చేయాలి. అప్పుడు మా చిన్నప్పుడు ఏం చేశారంటే అప్పుడు ఎగ్జిబ్యూటర్లో చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు ఇచ్చి నాకు ఆ సినిమా కావాలి, ఉమ్, నాకు వేయించు అని అడిగేవాళ్ళు. సార్. సినిమా థియేటర్లు ఎగ్జిబ్యూటర్లు అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి మా సినిమా ఇవ్వండి అని అడిగేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు కాళ్ళ మీద పడుతున్నా కూడా లేదు, ఒక ఎకో సిస్టమ్ని నాశనం చేసి. నాశనం చేసుకొని అది పేర్లు చెప్పను నేను, ఇప్పుడు మనమే సఫర్ అవుతున్నాం. అంతే. వాళ్ళు సఫర్ అవుతారు ఫ్యూచర్లో, ఇప్పుడు అవుతున్నారు ఆల్రెడీ. మనం ఆల్రెడీ అవుతారు. ఆ, రేపు లీజుకి ఇచ్చిన ఇప్పుడు ఒక విషయం అయింది, నీకు గుర్తుందా? నటరాజు అవును. తాళాలు వేయటం, అవి వేయటం, ఇవి అవును. వేయటం, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని నేను మాట్లాడుతున్నా. కానీ రేపు పొద్దున థియేటర్ లీజుకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే, ఉమ్, వాళ్ళలో కనీసం 50% ఇదే ఫేస్ చేస్తారు. ఓనర్ సార్. ఓనర్స్ ఉమ్, ఫేస్ చేస్తారు. ఇప్పుడు నట్రా థియేటర్ ఓనర్ ఫేస్ చేశాడు కదా, అవును. ఆయన పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళిపోయి మరి షో లేపిచ్చేసి- అగ్రిమెంట్ అయిపోయినా అంటున్నారు కదా. ఆ. వింటమే నేను. అవును. సో ఇన్ని ఆయన చూస్తున్నా. చివరికి తట్టుకోలేక తాళాలు వేసుకున్నాడు తాళాలు థియేటర్కి. వేసుకున్నాడు. ఏది ఇక్కడ ఎవరి ఆధిపత్యం అనే గొడవలో ఆ, థియేటర్ ఓనర్ నలిగిపోయాడు. నలిగిపోయాడు కదా. అవును. నలిగిపోయాడు కదా. ఇప్పుడు ఇంకొక 1500 థియేటర్లో ఒక్కొక్కరి దగ్గర ఉన్నాయి అంటున్నారు. ఉమ్. రేపు ఆ ఓనర్ల పరిస్థితి కూడా నట్రా థియేటర్ ఓనర్ల పరిస్థితి అవుద్ది అంటున్నాను నేను. అంతేనా? అంతే. మళ్ళీ రేపు కొత్తగా అగ్రిమెంట్ రాసుకునే టైంకి అగ్రిమెంట్ ముందే వెళ్తారు. ఇప్పుడు ఆ. ఇప్పుడు ఈ విషయం మీద ఏం చేస్తారంటే అగ్రిమెంట్ 5 ఏళ్ళు రాసుకున్నారు బ్రేక్ అనుకో, చేసుకుంటారు. బ్రేక్ చేసుకున్నారు అనుకో, ఇంకొక 3 నెలలు ఉందనగానే మళ్ళీ నెక్స్ట్ అగ్రిమెంట్ నాకే ఇవ్వాలంటారు. నువ్వా నేనా? ఉమ్, అతనికి రైట్స్ లేకుండా పోతాయి రాను రాను. ఎవరు థియేటర్ ఓనర్కి రైట్స్ లేకుండా పోతాయి. ఉమ్, ఇది వాస్తవం. ఇది నీ ఇల్లు నువ్వు రెంట్కి ఇచ్చావు, ఉమ్, 2 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ రాసుకున్నావు, ఉమ్, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను, నా హక్కు అది. అవును. కానీ నువ్వు నాకే ఇవ్వాలి లేదా నేను చెప్పినోడికే అద్దెకి ఇవ్వాలి అని రైట్ నీకు ఎక్కడ ఉంటుంది? నిన్న ఆ జరిగింది థియేటర్ అదే. విషయం జరిగింది అదే. అదే అది తప్పు. ఎవరి థియేటరు వాళ్ళది,
నీ రిలీజ్ ప్రకారంగా అయిపోయిన తర్వాత ఎవరికాలు వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి ఉమ్. నేను పేర్లు చెప్పను, ఆడియన్స్కి అర్థం నేను అవుతుంది. పేర్లు చెప్పట్లా, ఎందుకంటే అంటే ఒకళ్ళ పేరు మెన్షన్ చేయట్లా. నేను నెక్స్ట్ క్వశ్చన్